ఆది దంపతులకు అంగరంగ వైభవంగా వివాహ రూపానంద రెడ్డి పుట్టినరోజు మహోత్సవ వేడుకలు. భారీ ర్యాలీతో ప్రారంభమైన వేడుకలు నాయకులు, కార్యకర్తల శుభాకాంక్షల వెల్లువ. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో టీడీపీ ఇన్ఛార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మరియు వారి సతీమణి ముక్కా వరలక్ష్మి వివాహ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలు టీడీపీ పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీతో ప్రారంభమయ్యాయి. 5 మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేలుస్తూ, డ్రమ్స్ మోగిస్తూ ఉత్సాహంగా ర్యాలీగా బయలుదేరి దంపతులతో కలిసి ఫంక్షన్ హాల్కు చేరుకున్నారు. అక్కడ నిర్వాహకులు భారీ గజమాలతో దంపతులకు ఘన స్వాగతం పలికారు. మహిళా కార్యకర్తలు గుమ్మడికాయతో దిష్టి తీసి సాంప్రదాయంగా స్వాగతించారు. తిరుమల వేద పండితులు వేదమంత్రోచ్చరణల మధ్య దంపతులకు ఆశీర్వచనాలు అందించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి తీర్థప్రసాదాలు అందజేసి, నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారి కుమారులు ముక్కా సాయి వికాస్ రెడ్డి, ముక్కా విశాల్ రెడ్డి దంపతులు కూడా ఆశీర్వాదాలు పొందారు. అనంతరం నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరవ శ్రీధర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ను దంపతులు కట్ చేశారు. అదే వేదికపై సుమారు 50 కేజీల భారీ కేక్ను కూడా కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు శాలువాలతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ, తమపై చూపుతున్న ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని, ప్రజల కోసమే తన జీవితం అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు. ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కొన్నిసార్లు విమర్శలు వచ్చినా, ప్రజల ప్రేమ చూసినప్పుడు వాటిని మర్చిపోతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, జనసేన పార్టీ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు నా మీద అభిమానం ఉంచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్లకు జీవితాంతము రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జీవితంలో ఆస్తులు, అంతస్తులు అనేది వస్తుంటాయి, పోతుంటాయి. అభిమానం సంపాదించుకోవడం అనేది చాలా కష్టం. ఆ అభిమానాన్ని నాకు ఇచ్చిన కోడూరు ప్రజలు అందరికీ జీవితాంతము రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇదే విధంగా నా జీవితము కోడూరు నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అంకితం చేస్తానని, రోజు రోజు అభివృద్ధికి కృషి చేస్తానని మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మన కోడూరు నియోజకవర్గాన్ని, ఏ నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం అభివృద్ధి ఇంకా ముందుగా అభివృద్ధి చేస్తానని, ప్రజల కొరకు నేను ఏమి చేసినా తక్కువే. ఎందుకంటే ఇంత అభిమానం సంపాదించుకోవడం అనేది నా జీవితము, నా ప్రజల కోసం అంకితం చేస్తున్నా ఈరోజు ఈ సందర్భంగా. ఎందుకంటే నేను వద్దని చెప్పాను నా మ్యారేజ్ డేకి ఏంది ఈ కార్యక్రమం అనేది. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా. అందరికీ నమస్కారం. ఈరోజు అసలు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రజలు ఇంత అభిమానంగా, మా కార్యకర్తలు, మా ప్రజలు మా మీద చూపిస్తే ఇంత అభిమానం చూస్తే అసలు ఎంత మంచి పని చేసాము మేము ఈ రాజకీయంలో, ఈ రైల్వే కోడూరుకు వచ్చి చాలా మంచి పని చేశాము అనేది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా వారి పుట్టినరోజు, మా మ్యారేజ్ డే, ఈ రెండు ఈరోజే. కానీ రైల్వే కోడూరు ప్రజలు చూస్తుంటే అసలు ఏ నియోజకవర్గంలో లేరు ఇంత అభిమానంగా అనిపిస్తుంది. మా మీద చాలా అభిమానంగా, గౌరవంగా ఈ ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. ఎప్పుడు మర్చిపోను. మా నుంచి మా ప్రజలకి ఏం కావాలో మేము నిరంతరం చేస్తూనే ఉంటాము. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి అండగా నిలబడి ఇదే మాదిరిగానే మేము ఎప్పుడు ఇక్కడ వాళ్ళ ప్రజలకి అందరికీ అండగానే నిలబడతాం. మా కార్యకర్తలు, మా కూటమి కార్యకర్తలు, కూటమి ప్రజలు అందరూ కలిసి చేసిన ప్రోగ్రాం ఇది చాలా బాగా జరిగింది. చాలా చాలా ధన్యవాదాలు.
చాలా థ్యాంక్స్. చాలా బలం వస్తుంది రాజకీయంగా బలంగా. ఎక్కడో కొంచెం నిరుత్సాహం ఇది చూస్తే మేము ఎక్కడ వెనకడుగు వెయ్యము, మేము ఇట్లే ముందుకెళ్తాం అనేది చాలా బలం అనిపిస్తుంది మాకు. అందరికీ కృతజ్ఞతలు పేరు పేరున. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, మా నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.